ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను బీట్రూట్తో బూరెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఉమ్, బీట్రూట్ అంటే మరి చాలా చాలా బలవర్ధకమైన ఆహారం అని ఆహార శాస్త్రవేత్తలు చెప్తారు. మరి ఇలాంటి మంచి బలమైన కూరగాయని పిల్లల చేత కుటుంబ సభ్యుల చేత తరచూ తినిపించాలంటే మరి ఎప్పుడూ చేసే కూరలాగే చేసి పెడితే వాళ్ళు తినడానికి కొంచెం విముఖత చూపిస్తారు. ఇలా రకరకాలుగా చేస్తే గబగబా తినేస్తారు. చూసారా ఎలా ఎర్రగా ఎలా ఉందో బీట్రూట్. ఈ బీట్రూట్లోని ఎరుపు అంతానే మనం తిన్నవాళ్ళ శరీరంలో రక్తంగా మారిపోతుందిట. మరి ఇంతకన్నా మంచి మాట ఏమైనా ఉందా? మరి పండగలకు కూడా మనం ఎప్పుడు చేసే శనగపప్పు బూరెలే కాకుండాను ఇలాంటి వెరైటీగా కూడా చేసి పెట్టచ్చు. ఒకసారి చేస్తే వారం రోజులు నిలవ కూడా ఉంటాయి. ఇందుకోసం ఒక బీట్రూట్ దుంపను తీసుకున్నాను. ఒక గుప్పిడి సైజ్ అంత అనమాట. దీన్ని ఫ్రెష్గా ఉన్న దుంపని తీసుకోవాలి. దీనికి ఒక ముచ్చుకని తీసేసి ఆ తొక్కలు తీసేస్తే మంచి ఎర్రగా ఎలా ఉందో చూడండి. కలరు ఎంత అద్భుతంగా ఉంది కదా. కలర్ తొక్క ఎలా ఉంది, కలర్ ఎలా ఉంది. ఈ ఎరుపు అంతా తిన్నవాళ్ళ బ్లడ్లో కలిసిపోయే రక్తం క్వాలిటీని పెంచుతుందట. చూడండి చేతికి ఎలా అంటుకుందో. ఈ ఎరుపు చూస్తే దీంతోనే గోరింటాకు పెట్టేసుకోవచ్చు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ దుంపని నేను ముక్కలుగా చేశాను. కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వీలైనంత వరకు దీన్ని కోరుకోవడానికే ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇప్పుడు మనం కోరుకోవడానికి ఒక అల్యూమినియం ప్లేట్ లాంటిది వస్తుంది కదా, స్క్రాప్ చేసుకోవడానికి. దాంతో కోరుకుంటే పొడి పొడిగా బాగా వస్తుంది. నేను కొంచెం భుజం నొప్పి ఉండడం వల్ల కోరలేక ఇలా చేతితో మామూలు చాకుతో ముక్కలు చేసి దీన్ని మిక్సీలో వేస్తాను. మిక్సీలో వేసి కొంచెం పలుకు ఉండేలాగా గ్రైండ్ చేస్తాను అన్నమాట. అంటే మిక్సీలో కూడా ఏదో విప్పర్ అంటారు చూసారు, లైట్గా ఇలా పెట్టి వదిలేస్తూ చేయాలి. ఇలా మిక్సీలో వేసుకుని పెట్టి వదిలేస్తే ఒకసారి 2 సార్లు స్పూన్తో కలుపుతూ ఒకసారి 2 సార్లు విప్పరితో ఇలా అంటే మనకు కావాల్సిన టెక్స్చర్లో వచ్చేస్తుంది. కాస్త పలుకులాగా ఇది చూసారా, పలుకులు. కానీ 99.9% కోరుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వండి. ఇలాగా మిక్సీలో వేయడం వల్ల ఎంత జాగ్రత్తగా చేసినా కొంచెం తడి నీరు బయటకు వచ్చేసినట్టు, ఆ రసం బయటకు వచ్చినట్టు అయిపోతుంది. సో కోరుకోవడానికే ఇంపార్టెన్స్ ఇవ్వండి. కోరుకోగలిగిన వాళ్ళు. నాకు చేయి నొప్పిగా ఉండి ఇవాళ నేను ఇలా మిక్సీలో వేసాను అనమాట. దీనికి ఇప్పుడు నేను 2 స్పూన్ల బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నాను. ఈ బొంబాయి రవ్వ వల్ల ఏంటంటే దీనికి ఒక కొంచెం చక్కటి గుల్లతనము, ఒక రుచి కూడా యాడ్ అవుతుంది, కమ్మదనం యాడ్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు ఈ రుబ్బేసిన దానిలో చాలా నీళ్ళ పోర్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా, రుబ్బింది కదా. సో ఆ తడిని కూడా పీల్చుకుని కాస్త దీన్ని పొడిగా చేసే అవకాశం ఉంది. మీరు కోరుకున్న దానికి కూడా కోరినప్పుడు కూడా ఇలా బొంబాయి రవ్వ యాడ్ చేయండి. దానివల్ల స్పెషల్ రుచి వస్తుంది అన్నమాట. ప్లస్ పలుకు కొంచెం బాండింగ్ కూడా ఏర్పాటు అవుతుంది. సరే ఇలా కలిపి తర్వాత దీనికి తగినంత బెల్లం బెల్లం కాదు, ఇప్పుడు బూరి మీద తోపు అంటే అదే బయట వచ్చే తొక్క అనమాట. దానికోసం 4 స్పూన్ల గోధుమ పిండి, 2 స్పూన్ల వరిపిండి. గోధుమ పిండి ఏంటంటే మృదువుగా ఉండడానికి, వరిపిండి కొంచెం కరకరలాడుతూ రావడానికి. ఆ పక్కన ముచ్చికల్లాంటివి వస్తూ ఉంటాయి చూడండి బూరెలు వేసినప్పుడు, అవి అనమాట. అవి కరకరలాడుతూ ఉండడానికి ఈ పిండిని బాగా ముందే ఇలా కలిపేసుకుని దీనిలో చిటికెడు ఉప్పు వేయాలి. ఒకవేళ మీరు ఇంట్లో దోసల పిండి కనుక రెడీగా ఉంటే దాంతో వేసేయచ్చు. లేకపోతే మీరు ముందు రోజు బూరెలు చేయాలంటే డెసిషన్ తీసుకుంటే కనుక ఆ రోజు రాత్రి మామూలు మనం నానబెట్టుకుంటాం కదా, మినపప్పు బియ్యం కలిపి నానబెట్టుకుని రుబ్బుకుని కూడా వేసుకోవచ్చు. ఈ పిండిలో నేను ఒక స్పూను బొంబాయి రవ్వ కూడా వేస్తున్నాను అనమాట. దానివల్ల ఆ తొక్కకి ఒక రకమైన మృదుత్వం కూడా వస్తుంది, ఒక రకమైన గుల్లదనం వస్తుంది. ఒకే ఒక స్పూన్ బొంబాయి రవ్వ వేసి బాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకుని ఈలోపు మనం పూర్ణాన్ని రెడీ చేసుకుందుకు పూర్ణం కోసం రెడీ చేసుకుందుకు వెళ్దాం.
ఇది బాగా అంటే ఉండలు లేకుండా కలవాలన్నమాట. ఉండలు లేకుండా కలిపి బాగా ఒకసారి బాగా కలిపెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకుని, ఇప్పుడు ఇది బీట్రూట్ తురుముకున్నది మిక్సీలో వేసింది ఒక కప్పు, కొలత ప్రకారం చెప్తున్నాను మీకు. ఒక కప్పులోకి తీసుకుంటే ఆ కప్పు నిండా ఉంది. నేను ఇక బీట్రూట్లో తీపి ఉంటుంది కనుక ఇదే కప్పుకి కొంచెం వెలితిగా బెల్లం కూడా తీసుకుంటున్నాను. కొలతలకు సరిపోతుందని మీకు కప్పులో వేసి చూపిస్తున్నాను అనమాట. ఇలాగ బెల్లం, ఈ బెల్లాన్ని అచ్చుని చాలా గట్టిగా ఉంటుంది, కోరడానికి కష్టం అనిపించి నేను ఏం చేశానంటే ఓవెన్లో పెట్టానండి. ఒక ఫాస్ట్ దానిలో ఒకసారి పెడితే మెత్తగా అయింది. దాన్ని ముక్కలుగా చేస్తే ఈజీగా అయిపోయింది. మీరు కూడా ఈ చిట్కా పాటించవచ్చు, ఈజీగా అవుతుంది కదా కోరుకోవడానికి. అయితే మరీ గట్టిగా ఉంటే కొంచెం చాకుని దాన్ని బలంగా పెట్టాల్సి వస్తుంది దాని మీద. మీరు ఇలాగా చిట్కాను ఉపయోగించి బెల్లాన్ని ఇలా కోరుకుని కప్పులో కొద్దిగా తక్కువగా అంతే. ఇలా స్టవ్ మీద బాణలు పెట్టుకుని వేడైన తర్వాత దానిలో నెయ్యి వేసుకుని, నెయ్యి కొద్దిగా ఎక్కువైనట్టుంది, నేను కొంచెం కవర్తో వేసేసాను, కొంచెం తగ్గించుకోవచ్చు. ఈ నెయ్యి పెట్టినప్పుడే స్టవ్ ఎప్పుడు సిమ్లో ఉండాలి. నెయ్యి వేడైంది అనిపించిన తర్వాత దానిలోనే ఈ గ్రైండ్ చేసి కోరుకుని పెట్టుకున్న బీట్రూటు దాన్ని పలుకుని వేసుకుని సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. హై పెడితే మాడిపోయినట్టు అయిపోతుంది. నెయ్యి కదా, నెయ్యి ప్లస్ ఈ దీనిలో రుబ్బుకున్న దానిలో బీట్రూట్ పలుపులో ఉన్న ఆ మెత్తటి పోర్షన్ మాడిపోయినట్టు అయిపోతుంది. అందుకని సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. అది పొడి ఆడేదాకా వేయించుకోవాలి. ఆ నెయ్యిలో లేకపోతే పచ్చివాసన ఉంటుంది. ఇది వేయించినప్పుడు ఏంటంటే మధ్యలో దాన్ని ఇలాగా మూకుళ్ళు ఇలా పరిచినట్టుగా పెట్టేసి ఒక నిమిషం వదిలేసి ఇంకాలి. అలా పరిచినట్టుగా పెట్టి ఒక నిమిషం వదిలేసి మళ్ళీ కదుపుతూ ఉండడం. అలా వేయించుకుంటుంటే అది పొడిలాడాను చూస్తారు. అలా పరిచినట్టు పెట్టి ఒక నిమిషం వదిలేస్తే ఒక పోర్షన్ వేగుతుంది, మళ్ళీ కలిపి మళ్ళీ అలా పరిచినట్టుగా. అలా అయితే మీకు ఈజీగా వేగుతున్నారు. ముద్దలా కాకుండా అలా పరిచినట్టుగా పెట్టి వేయించాలి. చూసారా నెయ్యి ఈ బీట్రూట్ పోర్షన్ వేరు అయినట్టు కనిపిస్తుంది, నెయ్యి పొంగుతున్నట్టుగాను. పొడిలాడుతూ వచ్చింది. దానిలో ఉన్న చెమ్మ పోయి ఆ పచ్చితనం పోయి బీట్రూట్ పలుపు మంచిగా వేయిందనమాట. ఇంకా కొద్దిగా వేగడం అయింది కదా, కొంచెం ఏం కాదు, ఇంకా మూకుడికి అంటుకోవడం మొదలు పెడుతుంది. ఇంకే ఈ సమయంలో కాస్త ఇంకొక అర నిమిషం వేయించి మొత్తం అంతా జాగ్రత్తగా గీకేసి ఇప్పుడు బెల్లాన్ని వేసుకోవాలి. మనం తరిగి పెట్టించుకున్న బెల్లాన్ని దీనిలో వేసుకోవాలన్నమాట. చూసారా పొడిలాడుతున్నట్టు వేగింది చూసారా. ఇందాక అయితే ముద్దలా ఉంది, రుబ్బుకున్న బీట్రూట్ అంతా ముద్దలా ఉంది. ఇప్పుడు చూసారా విరవిరలాడుతుంది. ఇప్పుడు దానిలో ఈ బెల్లం కలిపి బెల్లం చేర్చి ఆ ముక్కలా కొంచెం నేను పెద్ద ముక్కలా ఇలా వేసాను, కరుగుతుంది కదా అని కొంచెం సన్నగా కోరుకుంటే బాగుంటుంది, ఈజీ అవుతుంది. దీన్ని దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఏమాత్రం మనం లేడీస్ అంటే మల్టీ టాస్కింగ్ కదా, ఇక్కడ ఇది కరుగుతూ ఉంటుంది లేని పక్కకి వెళ్ళిపోతాం. కానీ అలా పక్కకి వెళ్ళామంటే ఇది అడిగంటిపోతుంది, మనం మిగతా అంతా వృధా అయిపోతుంది, మిగతా ప్రాసెస్ అంతా. సో దగ్గరుండి జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. ఇదేంటంటే కొంచెం ఈ బెల్లం అంతా కరిగి కాస్త జిగురు పాకం వచ్చేదాకా తీసుకోవాలి. ఇలా చేతితో పెట్టి చూసుకుంటే జిగురు వచ్చేదాకా కలుపుకోవాలి. సరే ముక్కలు కొంచెం నేను పెద్ద ముక్కలుగా చేశాను కదా, కొంచెం అది కరగడానికి టైం పడుతుంది. చూసారు ఇలా కలుపుకుంటూ ఉండాలి. అదే నేను కొంచెం బెల్లం కాస్త పెద్ద ముక్కలుగా చేశాను, అందుకే టైం పడుతుంది. దీనిలో ఇలా యాలక పొడి కానీ నేను యాలకుల గింజలు వేసేసాను. యాలకుల పొడి వేసుకుని ఇలా దగ్గరుండి కలపడం మాత్రం మర్చిపోకూడదు. చూస్తారు అలా పొంగుతోంది అంటే ఇంకా జిగురు పాకం వస్తుందన్నమాట అర్థం. పొంగినట్టుగా వస్తుంది కదా, అదిగో ఇలా చేతితో పట్టి చూడాలి, జిగురు రావాలి. జిగురు అయితేనే
మనకు ఉండ బాగుంటుంది. తింటుంటేను ఏదో నీళ్ళు బీట్రూట్ కలిపి తిన్నట్టుగా కాకుండా ఒక పాకంలో ఉడికినట్టుగా చక్కగా అనిపిస్తుంది అనమాట. దీనికి ఇప్పుడు నేను శనగపిండి చేరుస్తున్నానండి, ఒక 3 స్పూన్లు. ఎందుకంటే అది బాండింగ్ ఉండాలి. ఉండలా చేయడానికి బాండింగ్కి శనగపిండిలో జిగురు ఉంటుంది కదా, ఆ జిగురు వల్ల కూడా అది అతుకున్నట్టు అవుతుంది అనమాట. ఆ బీట్రూట్ పల్పు, ఇది బీట్రూట్ గుజ్జు, ఈ శనగపిండి అతుకున్నట్టే ఒకదానికొకటి మనం ఉండ చేసుకుంటే చక్కగా నిలబడుతుంది అనమాట. తర్వాత బూరెలా వేయడానికి కూడా వేడిలో వేస్తే బూరెలా అది ఉండలా నిలబడాలి కదా, అందుకనమాట. 3 స్పూన్ల కన్నా కొంచెం పలచగా అనిపిస్తే కొంచెం ఎక్కువ వేయచ్చు శనగపిండి. అంటే నేను మిక్సీలో వేసి రుబ్బాను కదా, అందువల్ల కొంచెం పలచదనం ఎక్కువైంది. మీరు నేను చెప్పినట్టు కోరుకున్నట్టు చేస్తే ఇంత పలచదనం రాదు. మీకు కొంచెం శనగపిండి తక్కువ పడుతుంది, కొంచెం తక్కువే పడుతుంది అనమాట. మీరు ఇలాగ శనగపిండి వేసేటప్పుడు ముద్దలు అవడానికి వీలుగా చూసి వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన శనగపిండి కూడా పచ్చివాసన లేకుండా వేగిదాకా కాస్త ఇలా కలుపుతూ ఉండాలి. ఆ కమ్మటి వాసన రావాలి, ఆ శనగపిండి పచ్చివాసన రాకూడదు. ఇప్పుడు దీనిలో మనం నెయ్యి అన్నీ బాగా వేసాం కనుక నేతిలో అది వేగుతుంది. ఆ శనగపిండి కూడా ఉండలు కట్టకుండా చూసుకోవాలి, ఒకసారి గమనించుకోవాలి. చూసారా, బాగా కలుపుతూ ఉండాలి. ఏమాత్రం మనం అశ్రద్ధ చేసినా మాడిపోతుంది. స్టవ్ ఆర్పేసి చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి. చూసారా, స్లోగా అది గట్టి పడుతుంది. అలాగా చల్లారిన తర్వాత చల్లారేటప్పటికి మనం ఉండలు చేయడానికి వీలుగా గట్టి పడుతుంది అనమాట. మనం దగ్గరుండి ఇలా కలుపుతుంటే తొందరగా చల్లారిపోతుంది. ఇలా చేతికి కాస్త నెయ్యి రాసుకుని ఇలా ఉండల్లా చేసి పెట్టుకోవాలి. చేతికి నెయ్యి రాసుకోకుండా ఉండలు చేస్తే చేతికి అంటుకుపోతుంది అనమాట. తర్వాత స్టవ్ మీద ఇలాగ మూకుడు పెట్టుకుని దానిలో నూనె వేసుకుని మనం వేసే బూరి మునిగేదాకా నూనె వేసుకుని అది వేడైంది అనిపించిన తర్వాత మనం సిద్ధం చేసుకున్నాం కదా శనగపిండి, వరిపిండి, గోధుమ పిండి కలిపి దానిలో ఆ ముద్దల్ని ముంచి బూరెల్లా వేయడమే. ఈ గరిట జారుగా ఉండాలన్నమాట పిండి. కొన్ని అవసరం వస్తే కొంచెం నీళ్ళు వేసుకుని ఇలాగా సిమ్లో పెట్టే వేయించుకోవాలండి. హై పెడితే పిండి తొందరగా మాడిపోవడం, కొంచెం పూర్ణమైన బయటకు వస్తే అది మాడిపోవడం అలా అవుతుందన్నమాట. దాన్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. దగ్గరుండి మనం అటు ఇటు కదుపుతూ బూరెలు వేగుతుంటేనే నోరు ఊరుతుంది కదా. చక్కగా పిల్లలకి ఏదైనా వెరైటీ చేసి పెడుతున్నామంటే తల్లులకే ఎంతో సరదాగా ఆనందంగా అనిపిస్తుంది. చూస్తారా, చక్కగా అచ్చు మనం ఎప్పుడు తినే బూరెల్లాగే ఇవి కూడా వేగుతున్నాయి. ఇదిగో ఒక దుంపకి ఒక 15 బూరెల దాకా వచ్చాయి. చూస్తారా, ఒక బూరెలన్నీ రెడీ. ఇంత బాగున్నాయి కదా అచ్చు. నాకైతే ఆ బూరెలు మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే బూరెలే జ్ఞాపకం వస్తున్నాయి, కానీ ఇది డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఒక దుంపకి ఇలాగా ఒక 15-20 బూరెలు దాకా వచ్చాయండి. దీనిలో మనం మళ్ళీ నెయ్యి వేసుకుని చిల్లు పెట్టుకుని నెయ్యి వేసుకుని తింటా చూడండి. మామూలు శనగపప్పు బూరైతే దీనికి అయితే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం నెయ్యిలో వేయించాం కదా కోరుని. అందుకని చక్కగా లోపలంతా పూర్ణం అంతా నేతి వాసనతో గుమగుమలు ఆడుతూ ఉంటుందన్నమాట. మరి మీరు కూడా చేసి నాకు ఎలా వచ్చాయో మరి కామెంట్స్లో చెప్పండి.